రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా తండ్రి, మీకు స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారయ్యా. మా ప్రతి ప్రయాణమును కూడా మీ కృపలో భద్రపరుచుకొని మా అందరినీ రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకున్నారు అయ్యా. ప్రతి అవసరతను తీర్చారు, అభివృద్ధి దయచేశారు అయ్యా. మా అందరినీ సంతృప్తిపరిచారు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి యందు మరొక మారు మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం ద్వారా మీ వాక్యము ద్వారా మాకు ధైర్యాన్ని దయచేస్తున్నారయ్యా. ఎటు వెళుతున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రాంతములో మేము ఉన్నప్పటికీ మీరు మాకు తోడై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి స్థలములోనూ మమ్మల్ని కాపాడతారు అని జ్ఞాపకం చేస్తున్నారు అయ్యా. ఎవరైతే బిడ్డలు క్రొత్త ప్రాంతాల్లో ఉన్నామని, తెలియని స్థలాల్లో ఉన్నామని, ఒంటరిగా ఉన్నామని ఈ రాత్రి కాలంలో భయపడుతూ ఉన్నారో వారు భయపడాల్సిన అవసరము లేదు అని అయ్యా, మీరు వారిని కాపాడుతున్నారు అని అయ్యా, ఈ మాటలతో ధైర్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా. వారందరినీ దీవించండి. వారు తలపెట్టిన కార్యములన్నిటినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో అయా ప్రతి విషయంలో మీరే సహాయము దయచేయండి నాయన. అనారోగ్యము చేత బాధించబడుతున్నారు నాయన. అనేకమైన వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉండంగా నాయన, ఎటువంటి అవయవములో ఏ లోపం ఉన్నా కానీ తండ్రి, వారిని ఇప్పుడు ముట్టండి అయ్యా. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అంధకార దురాత్మ క్రియలను యేసు నామమున లయపరచండి తండ్రి అయా. వ్యాధులు, తగ్గనటువంటి రోగములను మీ చేతికి అప్పగిస్తున్నాం. వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆపరేషన్స్ విషయంలో సహాయము దయచేయండి నాయన. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి ఒక్క సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాన్ని ముట్టండి, వారికి సంతాన భాగ్యము దయచేయండి తండ్రి. అదే విధముగా ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారయ్యా. ఉద్యోగము కోల్పోయి, బిజినెస్లో లాస్ అయిపోయి, ఆయన అనుకున్నది సాధించలేక అయా బాధపడుతుండగా ప్రతి అప్పు నుంచి వారికి విడుదల దయచేసి కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన నాయన, ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నారు. కావలసినవన్నీ ఉన్నప్పటికీ సమాధానం లేని స్థితి ఉన్నారు తండ్రి. ఆ కుటుంబాలు దర్శించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు తొలగించండి. యవన బిడ్డలందరూ కూడా లోబడే హృదయము కలిగి ఉండే కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ ఆస్తి విభేదములు అన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయనా. మీ యొక్క సమాధాన కుటుంబముగా ఆ కుటుంబాన్ని మార్చుకొనండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారిని కూడా దీవించండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాలలో కృప చూపించండి. విదేశాల్లో క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి.
ఆయా గృహముల కొరకు లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటినీ దయచేయండి తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగం దయచేయండి. వివాహముల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. ప్రభువా, కోర్టు కేసుల్లో చిక్కుబడిన వారందరికీ ఆ కేసుల నుండి విడుదల దయచేయండి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. వ్యసనములు, ఎడిక్షన్స్ అన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. అయ్యా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. రక్షణ సహాయం వారికి దయచేయండి ప్రభువా. మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబములను కూడా ఈ రాత్రంతను భద్రపరిచి రక్షించమని మేము ఈ రాత్రి కాలమున సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. అంధకార దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఏ భయములు, ఏ కలవరములు మమ్మల్ని ఆవరించకుండా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేయమని మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలుపుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.